ఆనందమయోభ్యాసాత్. ఈ ఆనందమయం అన్న శబ్దాన్ని చాలా సార్లు చెప్పారు కనుక ఈ ఆనందమయం బ్రహ్మము. ఆనందమయ శబ్దం అర్థం పరమాత్మయే. ఎందుకంటే పరమాత్మలో ఆనంద శబ్దం అనేక సార్లు ఆవృత్తి గావించిరి. ఈ అధికరణంలో ఆనందమయ రూపముగా జీవుని ఉపాసనని పూర్వపక్షమైన ఆనందమయ రూపముగా జీవుని ఉపాసన, ఇది పూర్వపక్షం. నిర్విశేష బ్రహ్మణ అభేద రూపంగా సాక్షాత్కరించుకుంటాను సిద్ధాంతం. చైత్యంలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశం క్రమంగా చెప్పారు. అన్యోంతరాత్మ ఆనందమయ. ఈ విజ్ఞానమయ కోశానికి లోపల ఆనందమయ కోశం ఉంది అని చెప్పారు. విజ్ఞానమయ కోశం లోపల దానికన్నా భిన్నమైన ఆత్మ ఆనందమయ కోశం కలదండి. మళ్ళీ ఈ 2వ అధ్యాయం మొదలుపెట్టేటప్పుడు తైత్రీయంలో ఇది చెప్పారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. పరబ్రహ్మమును ఆనందమయ శబ్దంతో చెప్పుచున్నారా, లేక బ్రహ్మమైన ముఖ్య ఆత్మ చెప్పుచున్నారా? ఇది ప్రశ్న. ఈ ఆనందమయ శబ్దం వచ్చింది ఇక్కడ పరబ్రహ్మం చెప్తున్నారా, లేకపోతే ఆత్మని చెప్తున్నారా? అన్నమే అది అముఖ్య ఆత్మ ప్రవాహంలో ఆనందమయ శబ్దం వచ్చినది. ఇప్పుడు ఇది ప్రవాహము. అన్నమేమో, ప్రాణమేమో, మనోమయము, విజ్ఞానమేమో, ఆనందమయము. ఈ ప్రవాహంలో ఆనందమయం వచ్చింది కనుక బ్రహ్మ భిన్న వస్తువు అని పూర్వపక్షం. బ్రహ్మ కన్నా వేరు అంటే జీవాత్మ అని. పరమాత్మే ఆనందమయ శబ్దార్థం అనను. పరమాత్మ ఎందే ఆనందమయ శబ్దం అనేక సార్లు ప్రయోగించింది. వృత్తికారుడు ఏమిటంటున్నాడు? ఈ ఆనందమయ కోసమే బ్రహ్మ అంటున్నాడు. ఆనందమయ ప్రసంగములో రసం హేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. ఆ బ్రహ్మరసము, ఆనంద రసము దాన్ని పొంది ఈ జీవుడు ఆనందిత అవుతాడు. ఈ జీవుడు రసమనుకుని ఆనందించున్నాడు. ఏ దేశ ఆకాశో ఆనందో నస్యాత్. ఈ బ్రహ్మ శబ్దానికి శృతిలో చాలా చోట్ల ఆకాశ శబ్దాన్ని ఉపయోగించారు. ఆకాశ స్థలింగా ముందు సూత్రం వస్తుంది. ఆకాశం అంటే బ్రహ్మ, వీడేమో జీవుడు అంటాడు. ఏ దేశ ఆకాశ ఆనందో నస్యాత్ అంటే ఈ లోపలున్న చైతన్యము ఆనంద స్వరూపము కానిచో మనకి ఆనందం ఎలాగొస్తుంది? సుఖస్వరూపుడ పరమాత్మ హృదయాకాశంలో లేనిచో ఈ జీవుడు ఎట్లు ఆనందమును పొందును. ఏష ఏవ ఆనందయాతి. ఈ లోపల ఉన్న ఆనంద ఆకాశమే ఇతరులకు ఆనందాన్ని పరుస్తుంది. తైషా ఆనందస్య మీమాంస. అక్కడ తైత్రీయంలో ఈ ఆనందం యొక్క విచారం చెప్పారు. ముందు పురుషుడు, దేవత, ఇంద్రుడు, బృహస్పతి, బ్రహ్మ ఇలాగా. అది మీమాంస అంటే పూజిత విచారం. ఆనంద విచారం ఇదియే. ఏతమానందమయ ఆత్మాను ఉపసంక్రామతి. ఈ ఆనందమయ ఆత్మని దాటుతాడు, లేకపోతే దాంతో ఒకటవుతాడు. అందుకని వీడేమిటన్నాడు? జ్ఞాని ఆనందమయ ఆత్మను పొందుతున్నాడు. అనేక వాక్యంలో ఆనంద శబ్దం బ్రహ్మపురంగా చెప్పి ఆనందమయ ఆత్మ బ్రహ్మమే. అముఖ్య ఆత్మ ప్రవాహంలో చెప్పడం వలన ఆనందమయ ముఖ్యం కాదైనా అది సరికాదు. ఇప్పుడు పంచకోశాలు ముఖ్యం కాదు. ఆ ప్రవాహంలో ఈ ఆనందమయం కూడా చెప్పారు. అందుకని అన్నమయాదుల్లో అంతరాత్మగా ఆనందమయం ఉన్నది. స్థూల అరుంధతి న్యాయంతో అన్నమయాదులకు సర్వాంతరం కనుక ఆనందమైన పరమాత్మయే.
అరుంధతి న్యాయం ముందు చెప్పాము. అలాగే అన్నమేం కాదు, ప్రాణమేం కాదు, మన విజ్ఞానం ఈ ఆనంద లోపల ఉంది కనుక ఇదే అన్నిటికన్నా లోపల ఉంది, అన్ని కోశాల కన్నా. అందుకని ఇదే పరమాత్మ అంటాడు. మైట్ ప్రత్యర్థ వికారం బ్రహ్మ కాదు. మైట్ అర్థం వాడు వికారం అంటాడు. వికారం అంటే మార్పు కనుక బ్రహ్మం మార్పు చెందదు. కనుక వికారం బ్రహ్మ కాదు కనుక సమాధానం రాబో సూత్రంలో చెప్తున్నారు. వికారము బ్రహ్మ కాదు కదా. నువ్వు మరి ఆనందమయ కోశాన్ని మైట వికారం అని వికారం పొందేదాన్ని బ్రహ్మను ఎలా చెప్తున్నావు అని ప్రశ్న. అప్పుడు దానికి సమాధానం ఈ సూత్రంలో చెప్తున్నారు. వికార శబ్దాన్ని చేన్న ప్రాచుర్యాత్. వికారం వల్లది బ్రహ్మ కాదు అంటే కాదురా బాబు, ఇక్కడ మైట్ ప్రాచుర్యార్థంలో చెప్పారు, ఆంధ్ర ప్రాచుర్యం కనుక బ్రహ్మ అంటాడు వాడు. మైట్ ప్రత్యయం వికారార్థంగా ఆంధ్రమే శబ్దంగా అర్థం, బ్రహ్మం కాదు. ప్రాచుర్యార్థంలో మైట్ ప్రత్యయ విధానం కలదు, ఆంధ్రమే శబ్దం పరబ్రహ్మమే. నిర్వికార బ్రహ్మం నందు వికారం లేదని అన్న వికారము అన్నమే శరీరంలో చెప్పవచ్చు. తత్ ప్రకృతి వచ్చనే మైట్. ఇది వ్యాకరణ సూత్రం. ప్రాచుర్యార్థంలో పాణిని మహర్షి మైట్ ప్రత్యయం చెప్పి తస్య వికార సూత్రం ద్వారా వికారార్థం కాదు. అన్నమయో యజ్ఞ అన్న చోట అన్న ప్రచురిత వలె ప్రచుర మనుష్యానందం నుండి ప్రారంభించి 100 రెట్లు ఆనందం ఎక్కువగా చెప్పుతూ నిలిచే ఆనందం బ్రహ్మానందం. ప్రాచుర్యార్థంలో మైట్ అనేది ప్రాచుర్యార్థంలో మైట్ చెప్పారు కనుక ఆనందమయం అంటే ఆనంద ప్రచురం కనుక అదే బ్రహ్మ. తద్హేతు వ్యపదేశాచ. ఈ మైట్ ప్రాచుర్యార్థంలో చెప్పడానికి ఇంకొక కారణం చెప్తున్నారు. తద్హేతు వ్యపదేశాచ, దానికి కారణం కూడా చెప్పారు అంటాడు, ఉపదేశం చేశారు అంటాడు. ఏష ఏవ ఆనంద యాతి. ఎవడి దగ్గర డబ్బు ఉంటే వాడు ఇంకోటి డబ్బు ఇస్తాడు, ఎవడి దగ్గర దుఃఖం ఉంటే వాడు ఇంకోటి దుఃఖం పంచుతాడు, ఎవడి దగ్గర తిట్లుంటే వాడు తిట్లే పంచుతూ ఉంటాడు. అలాగా ఈ పరబ్రహ్మలో ఆనందం ఉంది కనుక ఆనందాన్ని పంచుతూ ఉంది అందరికీ. పరిపూర్ణ విశ్వమునకు ఆనందం ఇచ్చుతున్నది. అందరి ఆనందం బ్రహ్మమే కారణం. ఆనందమే శబ్దార్థం పరబ్రహ్మమే. అందరి ఆనందమును బ్రహ్మ కారణం చెప్పడం వలన ప్రాచుర్యార్థంలోనే మైత్రత్యము. ఆనందం ఉన్నవాడే వేరొకరికి ఆనందమే గలడు. ఎట్లనే ధనుకుడే ధనాన్ని పంచగలడు కదా. ఇది కారణం. మైట్ ప్రాచుర్యార్థంలో ప్రాచుర్యం ఆనంద ప్రాచుర్యము. వాడి దగ్గర ఎక్కువ ఆనందాన్ని పంచుతున్నాడు మొత్తం విశ్వానికి, అందుకని పరబ్రహ్మము అంటాడు. మాంత్రబణికమేవతి గీయతే. ఇప్పుడు ఒకటి సంహిత, దాన్నే మంత్రము అంటారు. రెండవది బ్రాహ్మణము వేదభాగము, మూడవది ఆరణ్యకము, నాలుగవది ఉపనిషత్తు. మంత్రభాగంలో కూడా ఇలాగే చెప్పారు అంటాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ మంత్రవాక్యంలో, మంత్రము అంటే ఇంకో పేరు సంహిత. నేను ముందు చెప్పాను, సంహితలో కేవలం మంత్రాలు ఉంటాయి. బ్రాహ్మణంలో ఏ మంత్రంతో ఏ కర్మ చెయ్యాలి అనేది బ్రాహ్మణంలో ఉంటుంది. అరణ్యంలో వానప్రస్థులు
ఏం చెయ్యాలి అన్నది ఆరణ్యకం, బ్రహ్మజ్ఞానం అన్నది 4వది ఉపనిషత్తు. అందుకని మంత్రవాక్యములు, మంత్రం అంటే ఉపనిషత్తులో వచ్చిన మంత్రం కాదు, ఇక్కడ వేద భాగంలో వచ్చిన మంత్రం. బ్రహ్మమే అన్యోంతరాత్మ ఆనందమయ బ్రాహ్మణ వాక్యములో చెప్పిరి. ముందు వచ్చినది మంత్రం. ఏమిటి చెప్పాను? మంత్రంలో ఏదైతే చెప్పారో దాన్నే మళ్ళీ బ్రాహ్మణ భాగం వ్యాఖ్యానం చేస్తుంది. విషయత్తోర్జేత్వ అని మంత్రభాగం. ఇది కాష్టం తినత్తి అని ఆ యజ్ఞానికి కావలసిన సమిధని వాడు గొడ్డలతో కొడుతున్నాడు. కనుక మంత్ర బ్రాహ్మణులు ఏకత్వం ఉంటారు. ఏదైతే మంత్రం చెప్పిందో దాన్నే బ్రాహ్మణ భాగం వ్యాఖ్యానం చేస్తోంది కనుక ఈ రెండింటికి ఏకవాక్యత. అందుకు నేను చెప్పారు, మంత్రవాక్యంలో నిర్ణయించిన బ్రహ్మమే అన్యోంతరాత్మ బ్రాహ్మణ వాక్యంలో చెప్తుంది కనుక అన్యోంతరాత్మ ఆనందమే అంటే ఈ విజ్ఞానమయ కోశం లోపల ఆనందమయ కోశం ఉంది, అది బ్రహ్మము. తర్వాత తైత్రీయంలో 2వ అధ్యాయం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి చెప్తారు, ఇది మొదటి వాక్యం. 2:1 చూడు. బ్రహ్మ విఆప్నోతి పరం, బ్రహ్మవేత్త పరతత్వాన్ని పొందుతాడు. బ్రహ్మను అనుభవించిన వాడు బ్రహ్మనే పొందుతున్నాడు. ఇది ఉపక్రమం. ఈ చెప్పిన తర్వాత బ్రహ్మ లక్షణం చెప్పారు. సత్యం జ్ఞానం అనంతం అని. బ్రహ్మము సత్యము జ్ఞానము అనంతము. ఏ బ్రహ్మని అనుభవించాలో దాని లక్షణం, స్వరూప లక్షణం చెప్పారు. దీన్నే బ్రాహ్మణ వాక్యంలో ముందు పోయి అన్యోంతరాత్మ ఆనందమయ, ఆనందమయ కోశము లోపల ఉన్నది, ఇంకొక ఆత్మ ఆనందమయ కోశంలో ఉంది అంటాడు. మంత్రబ్రాహ్మణుడు ఏకవాక్యం లేనిచో శృత అనే అశృత కల్పన. ఏకవాక్యం మంత్రం ఏం చెప్తోందో అదే బ్రాహ్మణ వాక్యం కూడా చెప్పాలి. లేకపోతే శృత అని అశృత కల్పన. ఏదైతే విన్నారో దాన్ని వదిలిపెట్టేస్తారు, ఏదైతే వినలేదో దాన్ని పట్టుకుంటారు అనే దోషం వస్తుంది. కనుక ఆనందమయము పరమాత్మయే అంటాడు మృత్తిక. నేతరో అనుపబత్తే, నేతర అంటే జీవుడు కాదు, నా ఇతర అంటే బ్రహ్మమే. ఆనందమే జీవుడు కాదు. అనుపపత్తే అంటే యుక్తి సంగతం కాదంటాడు. జీవుడు బ్రహ్మమునుంటే యుక్తి సంగతం కాదు. అందుకని ఇక్కడ ఆనందమయానికి బ్రహ్మమై చెప్పారు. సుకామయత పరమాత్మ సృష్టి సంకల్పం వినిపించున్నది, అది జీవునికి అసంభవము. అందుకని నేతరహ జీవుడు కాదు. ఎందుకని? సృష్టి సంకల్పం జీవుడిలో లేదు. జీవుడికి అన్ని ఐశ్వర్యాలు ఇచ్చాడు పరమాత్మ. బ్రహ్మలోకంలో వెళ్ళి వీడు కూడా హిరణ్య గర్భంలాగా అవ్వచ్చు, అక్కడ ఉన్న ఆనందానంతా అనుభవించవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ సృష్టి స్థితిలయాలు చేయలేడు. అది వదిలిపెట్టి జీవుడు ఏమైనా చేయగలడు. ఐశ్వర్యం అంత ఇచ్చాడు. ఇందులో కనుక ఆనందమే కాదు,
అన్నది యుక్తిసంగతం అని అన్నది యుక్తిసంగతం కాదు. అనుపపత్తే అంటే యుక్తిసంగతం కాదు. ప్రకృతి ఆనందమయ ప్రసంగములకు విరోధం వచ్చును. ఆనందమయ ప్రసంగం పెట్టి ఆ పరమాత్మ సంకల్పించింది అనేక రూపంలో ప్రజలుగా రూపొందును గాక. శోకామయత సృష్టికి పూర్వము సృష్టించవలసిన వికారములు సృష్టికర్తకు అభిన్నము. కుండ చేసేందుకు మట్టి ఉందంటే మట్టే కుండగా మారుతుంది. అలాగే సృష్టి చేయవలసిన పదార్థాలన్నీ ఆ బ్రహ్మ కన్నా అభిన్నం. కామ సంకల్పం జీవుడిని విరోధం కలదు. కామయత అన్నప్పుడు నేను సృష్టి చేస్తానంటే జీవుడు కుదరదు, అది విరోధం. సర్వవికారం సృష్టి పరమాత్మ కన్నా భిన్నమైన వాళ్ళలో చెప్పిన యుక్తి సంగతం కారదు. అందుకని అందరేమో బ్రహ్మ అంటాడు. మళ్ళీ భేద వ్యపదేశాచ, భేదం అంటే జీవుని కన్నా భిన్నముగా బ్రహ్మను ఉపదేశం చేశారు అంటాడు. రస సంయేపాయద్వానందీ భవతి ముందు వచ్చింది. ఆ బ్రహ్మరసాన్ని అనుభవించి అది పొంది వీడు ఆనందాన్ని పొందుతాడు జీవుడు. అందుకని ఆనందమేమో బ్రహ్మ జీవుని కన్నా భిన్నమైన పరమాత్మలో చెప్పబడను. ఆనందమేమో జీవుడు కాదు. రసో వైసహ, ఆ పరబ్రహ్మ రసస్వరూపం. రసం ఏవాలబ్ధ ఆనందీ భవతి, ఆ రసాన్ని పొంది జీవుడు ఆనందాన్ని పొందుతాడు. పరమాత్మ రసస్వరూపుడు. ఆ రసస్వరూపాన్ని ఆనందమైన పొంది ఈ జీవుడు ఆనందితుడు అవుతున్నాడు. ఆనందం పొందువాడు జీవుడు. ఆనందమయం పరమాత్మ పొందబడేది అని భేద వ్యపదేశం. ఒకడు పొందబడేవాడు, ఇంకోడు పొందించబడేవాడు. అందుకని పొందువాడు పొందబడేది కానరాదు. పొందువాడు అంటే జీవుడు, పొందబడేది బ్రహ్మ. నేను గ్రామము పోచున్నాను అంటే నువ్వు గ్రామానికి వెళ్ళేవాడివి, నువ్వు గ్రామం కాదు, నువ్వు పొందబడేది కాదు. ఉపాధి భేదము, భేద వ్యపదేశాచ, భేదం ఉంది. ఎందుకని ఒకటి పొందబడేది ఇంకోటి పొందేవాడు. పారమార్థిక భేదము శంకింపరాదు. ఆనందమైన శబ్దం ద్వారా సాంఖ్య ప్రధానం చెప్పబడుతున్న పూర్వపక్షము సమాధానం. ఇప్పుడు ఈ వీడొచ్చాడు మళ్ళీ సాంఖ్యం. అరే బాబు ఈ ఆనందం అంటే మా ప్రధానం అంటాడు. వాడికి పని పాటు లేదు. అందుకని కామాత్యనానుమానాపేక్ష, కామము జడంలో ఉండదు. కామాచ్చ శోకామయత అని చెప్పారు కనుక ఇక్కడ అనుమానం ద్వారా చెప్పబడే ప్రధానము కాదు. శోకామయ వాక్యులు ఆనందమయమును సంకల్పము చేయవాడని అనుమానం ద్వారా నిశ్చయించి సాంకల్ప ప్రధానము ఆనందమయం కానేదు. అంతేగాక ఈక్షతే నా శబ్దం ప్రధాన కారణవాదం నిరాకరించింది. దాని ప్రసంగం సరికాదు. వాడు నువ్వు ఒకసారి ఖండించా మళ్ళీ ఎందుకు వస్తున్నట్టే అంటాడు. అలా కాదంటాడు. ఏమిటి? కామనా కర్తృత్వాలు శ్రవణం వల్ల ఈ ప్రసంగంలో మళ్ళీ ప్రధానం నిరాకరించుట దోషం కాదు. ఒకసారి చెప్పేశావు, అక్కడ ఈక్షతే అన్నావు, కోరిక. ఇక్కడ కర్తృత్వాదులు. అందుకని మళ్ళీ చెప్పినా ఇక్కడ ఖండించిన దోషము లేదు. అస్మిన్ నచ్చితే తద్యోగం శాస్త్రి అంటే దీనితో తాదాత్మ్యం పొందితే పొందడం కూడా చెప్పారు అంటాడు. జ్ఞానకాలంలో జీవనకు ఆనందమైన అభేదం చెప్పుతున్నది. ఇందువల్ల కూడా
ఆనందమయ శబ్దార్థము జీవ ప్రధానములు కానేరు. తెలుసుకున్న జీవునికి దానితో ఏకత్వం, జడ ప్రధానము చైతన్యంతో ఏకీభవించలేదు. యదా హేవశే తస్మిన్ అదశే అనాత్మ నిరుక్తే అనిలేనే అభయం ప్రతిష్టాం బిందతే. ఏష అంటే ఈ పరబ్రహ్మం, దీనిలో అదృశ్యము. అదృశ్యము అంటే జ్ఞానేంద్రియాలకి కనిపించినది, అగోచరం. అనాత్మే, ఆత్మ కాదు. అనిరుక్తే, దీని నిర్వచనం లేదు. అనిలేనే, దీనికి ఆధారం లేదు. ఇది అభయము. దీనిలో ఎవడైతే ప్రతిష్ఠుడు అవుతాడో, ఇంద్రియ గోచరం, అసంగము, శబ్ద విషయము, వినాశేన ఆత్మయందు ఈ జీవుడు ప్రతిష్టమగును. అప్పుడు ఆనందమయ స్వరూపుడైన పరమాత్మలో లేసమైనను భిన్నత్వము చూడడు, అభయమును పొందును, సంసారం నుండి ముక్తుడవును. తదాత్మనయోగ తదాత్మనయోగ తద్యోగ తద్భావాపత్తి ముక్తి. ఆ భావాన్ని పొందుతాడు. ఆత్మతో ఏకత్వం సత్యోగం, దాన్నే ముక్తి అంటారు. ఈ ముక్తి పరమాత్మ గ్రహించడం అనే సరి, కానీ ప్రధాన జీవనం గ్రహించడం వల్ల కాదు. అందువల్ల ఆనందమయం పరమాత్మ అని వాడి బుద్ధిలో ఉన్న తర్కం అంతా చెప్పేశాడు, వృత్తి కాదు. అప్పుడు శంకర భగవత్పాదులు సైద్ధాంతికం అంటాము. సంగతి అగ్ని, జలము, ఈక్షణము, గౌణము ముందు చెప్పాం. ఈక్షణకర్త బ్రహ్మ, అది కూడా ముందు నిర్ణయించాం. ఉచ్చ శబ్దము అవయవాత్మైనను నిశ్వాస నిర్ణాయకం కాజాలదు. ఉచ్చము అంటే సంస్కృతంలో తోక. ఇప్పుడు ఈ పుచ్చము అన్నది ఒక అవయవం. ఆవుకి తోక అన్నాం, అది ఆవుకి అవయవము. ఈ అవయవమైన నిశ్చార్థ నిర్ణాయకం కాజాలదు. ఈ అవయము అన్నది దీనికి నిశ్చయం చేయలేము అంటాడు. అందుకని ఇది ప్రత్యుదాహరణ సంగతి. బ్రహ్మపుత్యం ప్రతిష్టాన వాక్యం విచారణీయము. ఆనందమయ కోశమునకు తోక రూపంలో చెప్పిన ఈ శుచివాక్యం ప్రధానంగా బ్రహ్మమును ప్రదర్శించినా లేక వేరొక దానికి అంగరూపంతో చెప్పుచున్నదా? పూర్వపక్షం. బ్రహ్మము ఆనందం కోశమునకు అంగము. ఎందుకనగా తోక అంగరూపంతో ప్రసిద్ధం. సిద్ధాంతం నిరేవ బ్రహ్మం నందు పుచ్చము సంభవము కాదు. ఇప్పుడు ఈ పుచ్చ శబ్దము తోక అన్నం. తోక అన్నది ఒక అవయవం. బ్రహ్మం నిరవయవము, నిరాకారము. అందుకని అందులో తోక ఉండదు. అందుకని నిరవ బ్రహ్మ పుచ్చం సంభవం కాదు. మరి ఏం చెప్పాలి? పుచ్చ ఆధారముని లక్షణార్థం గావించవలేను. ముందు చెప్పాం, గంగాయాం ఘోష, మా గుడారము గంగా ప్రవాహంలో ఉంది అంటాడు. గంగా ప్రవాహంలో ఏది ఉండదు కనుక, గంగ ఒడ్డున ఉంది కనుక గంగలో ఉన్న చల్లదనం అంతా మా గుడారంలోకి వస్తుంది అని అర్థం. అంటే ఏమిటి? గంగలో అన్న దానికి గంగ ఒడ్డున అని చెప్పాం. అలాగే
ఇక్కడ తోక అన్నదానికి ఆధారం, పక్షికి తోక ఆధారం. ఆ తోక ఎటు తిప్పితే అది ఆ డైరెక్షన్లో పోతూ ఉంటుంది. పొడవకి చుక్క అనే ఆధారం, అది ఎటు తిప్పితే పొడవడు తిరుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఆధారము అని లక్షణార్థం చెప్పాలి ఆయన. ఆనందమైన జీవుడని అర్థం. అది బ్రహ్మను ఆశ్రయించున్నది. ఉచ్చవాక్యంలో బ్రహ్మ ప్రధానమనే చెప్పింది వైయాసిక న్యాయమాలు. అన్యాంగం స్వప్రధానం బ్రహ్మపుచ్చమిది శ్రుతం చాదాంతమేస్యాంగం ఉచ్చే అంగత్వ ప్రసిద్ధిత. ఇది అన్య అంగం, ఇంకొక దానికి అవయవమా, లేకపోతే స్వయంగా ప్రధానంగా? ఎందుకని? బ్రహ్మపుచ్చం ప్రతిష్టం. ఈ బ్రహ్మ పుచ్చము అంటే ఇక్కడ బ్రహ్మకు అవయవం చెప్పి పుచ్చం చెప్పబడింది కదా అంటాడు. ఆనందమయస్యాంగం. ఈ పుచ్చం ఏమిటి? మోద ప్రమోద చెప్పారు కనుక ముందు ఆనందమయానికి అంగము. ఎందుకని? ఉచ్చ శబ్దము అవయవంలో ప్రసిద్ధం. లాంగులా సంభవాదత్ర ఉచ్చేనాధార రక్షణ. బ్రహ్మకి అవయవాలు చెప్పలేము కనుక ఇక్కడ ఆధారం అంటే ఏమిటి? ఆనందమయ కోశానికి ఆధారము బ్రహ్మ అని చెప్పాలి. ఆనందమయ జీవో అస్మిన్, ఆశ్రితో ఆనందమయ జీవుడు ఈ బ్రహ్మను ఆశ్రయించున్నాడు. అందుకని ప్రధానంగా ఇక్కడ ఆనందమయం జీవుడే కానీ బ్రహ్మ కాదు. బ్రహ్మపుత్యం ప్రతిష్ట అన్న చోటు వినప్పుడు బ్రహ్మ ఆనందమయమునకు అంగముగా నిర్దేశించిరా, బ్రహ్మమునే ప్రధానంగా ప్రతిపాదించిరా. ఎందుకని? వృత్తికారుడు బ్రహ్మ అన్నాడు, సిద్ధాంతి ఈ ఆనందమయానికి అంగము పుచ్చం. ఈ బ్రహ్మ ఆనందమయానికి అంగము అంటే ఆనందమయానికి ఆధారం బ్రహ్మ. బ్రహ్మ ఆనందమయానికి అంగం. పుచ్చశబ్దం అంగముగా ప్రసిద్ధం కనుక అంగమని పూర్వపక్షము. బ్రహ్మ పుచ్చత్వం సంభవం కాదు. పుచ్చశబ్దములకు లాక్షణంగా ఆధారార్థం చెప్పవలేదు. ఆనందమయ శబ్దములకు అర్థము జీవుడు. ఈ జీవుడు బ్రహ్మ ఆశ్రితుడు. పుచ్చము అంటే ఆధారం. దీనికి ఆధారం ఆనందమయ కోశానికి ఆధారం. ఆనందమయ కోశం ఎక్కడుంది? జీవుడిలో ఉంది. ఆ జీవుడికి ఆధారం ఏమిటి? బ్రహ్మ. శివాక్యమందు బ్రహ్మమునే ప్రధానంగా చెప్తున్న సిద్ధాంతము. ఇప్పుడు భారతీయ వారి వ్యాఖ్య. బ్రహ్మపుత్యం ప్రతిష్ట వినప్పుడు బ్రహ్మశబ్దముగా ఆనందమయముగా అంగముగా నిర్దేశించిరా, బ్రహ్మను ప్రధానముగా ప్రతిపాదించిరా. ఆనందమైన అవరూపముగా చెప్పినందువల్ల ఉచ్చశబ్దం అవరూపంలో ప్రసిద్ధం కనుక బ్రహ్మ ఆనందమైన అంగము అంటాడు. వీడు చూడు, ఆనందమయానికి ఆధారం బ్రహ్మ అంటే ఈ వీడి పూర్వపక్ష అంటాడు బ్రహ్మ ఆనందమైన అంగము ఉంటాడు. అందుకని అప్పుడు సిద్ధాంతం చేస్తున్నాడు. ఉచ్చ శబ్దం అవయము కాదు.
తోక. ఆనందమైన తోక సంభవం కాదు. సంభవం అని నేను యోగ్యతను బట్టి ఆధారము లక్షణార్థము చెప్పవలను. ఆనందమయ కోశమునికి బ్రహ్మము ఆధారము. జీవకల్పనకు బ్రహ్మమే ఆధారం. ముందు ఒకసారి చెప్పాం. ఏమిటి? బ్రహ్మ యదధిష్టానం, తర్వాత సూక్ష్మదేహము, ఆ బ్రహ్మలో ప్రతిబించిన సూక్ష్మదేహము, ఈ మూడు కలిపి జీవుడు అంటారు. ముందు అధిష్టాన చైతన్యం. ఈ అధిష్టాన చైతన్యము సూక్ష్మ శరీరంలో ప్రతిబింబిస్తుంది. ఆ సూక్ష్మ శరీరము, ఈ ప్రతిబింబము, ఈ అధిష్టాన చైతన్యము మూడు కలిపి జీవుడు అన్నారు. కేవలము సూక్ష్మ శరీరము దానిలో అది ఉంటే దానిలో చైతన్యం రాదు. సర్వవ్యాపకమైన చైతన్యము ఆ సూక్ష్మ శరీరంలో ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబిస్తే ఆ ప్రతిబింబాన్ని నేను అనుకుని అజ్ఞానం వల్ల జీవుడు సీమితం అయిపోతాడు. అందుకని ఇక్కడ ఏమిటి చెప్పారు? ఆధారం, జీవుడికి ఆధారం ఆ సూక్ష్మ శరీరం కర్మ ద్వారా ఏర్పడింది. దానికి ఆధారం బ్రహ్మం. అలాగే జీవకల్పన బ్రహ్మమే ఆధారం కనుక ఆనందమయ కోశం పరమాత్మ కాదు. ఆనందమయ కోశం ఎక్కడుంది? జీవుల్లో. మాయ ప్రత్యేక ప్రాసిద్ధాన్ని చెప్పుడు కూడా కుదరదు. ఆనంద ప్రసిద్ధానైనా అల్ప దుఃఖం కలని అర్థం. ఇప్పుడు మైటివాడు వృత్తికారుడు ప్రాచుర్యార్థం అన్నాడు. వికారం కాదు, ప్రాచుర్యం అన్నాడు. ప్రాచుర్యం అని కూడా చెప్పడానికి వీల్లేదు అంటాడు సిద్ధాంతం. ఎందుకని? వాడికి చాలా సుఖం ఉంది అంటే ఎక్కడో మూల కొంచెం దుఃఖం కూడా ఉందన్నమాట. ఇందులో కనగా ఆంధ్రప్రదేశ్ అల్ప దుఃఖం అని కదా. జీవునికి ఆధారం బ్రహ్మణకు ప్రాధాన్యముగా ప్రతిపాదించింది. జీవుడికి ఆధారం బ్రహ్మని ఇక్కడ శృతిలో చెప్పారు. అసన్నేవ సవత్ అసద్ బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేత్ వేదా సంతమేనం తతో విదు. ఆ పరమాత్మ లేడు అని ఎవడైనా విచారం చేస్తాడో వాడి అస్తిత్వం సమసిపోతుంది. ఎవడైతే ఆ పరమాత్మ ఉన్నాడనుకుని చెప్తాడో వాడి అస్తిత్వము ఉంటుంది. అస్థి బ్రహ్మే చేత్వేద సంతమైన తద్దు. వాడినే సంతుడు అంటే ఉందని చెప్తాడు. అస్తిత్వం ఉంది అని చెప్పేవాడు సంతం. బ్రహ్మ యొక్క అస్తిత్వం లేదని వారి అస్తిత్వం సమర్చిపోవాలి. బ్రహ్మ యొక్క అస్తిత్వం ఉన్న సన్మార్గంలో ప్రవర్తించారు. సత్పురుషులు అంటే సన్మార్గంలో ఉండేవారు. సాధు మార్గంలో ఉన్నాను బ్రహ్మవేత్తలు చెప్తున్నారు. సంతమేనం అన్నప్పుడు వాడు సాధు మార్గంలో ఉన్నాడు, మంచి మార్గంలో ఉన్నాడు, ధర్మ మార్గంలో ఉన్నాడు. పునరావృత్తి అభ్యాసం చెప్పబడినది. బ్రహ్మవిదాప్నోతి పరం ముందు చెప్పాను. ఇది తైత్రేయోపనిషత్తు 2వ అధ్యాయం 1వ వాక్యం. బ్రహ్మజ్ఞాని పరతత్వను పొందును. బ్రహ్మమునే ప్రధానంగా చెబుతున్నారని దానికి అనుకూలము. ఇక్కడ
బ్రహ్మ ఉంది అని తెలిసిన వాడు సన్మార్గంలో ఉంటాడని చెప్పినప్పుడు ఏ బ్రహ్మను ఉపక్రమంలో చెప్పామో అది అభ్యాసం ద్వారా ఇక్కడ మళ్ళీ చెప్పారు. రిపిటేషన్. నామరూప వికార భేదముల ఉపాధితో కూడుకున్నది సగుణ బ్రహ్మము. నామం కానీ, రూపం కానీ, వికారం కానీ, ఉపాధి కానీ ఇవన్నీ ఉంటే అది నిర్గుణ బ్రహ్మం కాదు, సగుణ బ్రహ్మం. ఉపాస్యము, దాన్ని ఉపాసన చేస్తారు అంతఃకరణ శుద్ధికి. మరియు జ్ఞేయము, అది వీడు ఉపాసకుడు జ్ఞాత. జ్ఞానం ద్వారా, ఉపాసన ద్వారా అది జ్ఞేయం అవుతుంది, తెలుసుకోబడేది. దీనికి విపరీత నిర్గుణ బ్రహ్మము ఉపాధి రహితము. రెండు రూపంలో బ్రహ్మను వేదాంతంలో చెప్పారు. సగుణ బ్రహ్మ నిరూపణం ఉపాసన విధి ద్వారా, నిర్విశేష బ్రహ్మ నిరూపణం అందే తాత్పర్యం. చెప్పేది సగుణ బ్రహ్మ, కానీ నిరూపణ నిర్విశేష బ్రహ్మంలోనే తాత్పర్యము. ఎలాగా అంటే ఇప్పుడు రెండో సూత్రం మనం చదివాం. జన్మాద్యస్య యతః అస్య జగతః జన్మాది యతః. ఈ జగత్తుకు సృష్టి స్థితి లయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అది బ్రహ్మ అని బ్రహ్మ యొక్క తటస్థ కారణం చెప్పి సృష్టి స్థితిలో కారణం అని చెప్తారు. కానీ కారణ బ్రహ్మ అయిన ఈశ్వరుణ్ణి తెలుసుకున్నంత మాత్రాన్ని ముక్తి దొరకదు. కారణ కార్యాలకు అతీతమైన నిర్గుణ బ్రహ్మని తెలుసుకోవాలి. అందుకని జ్ఞేయము, సగుణము ఉపాసన, దాని ఉపాసన ద్వారా జ్ఞేయము నిర్గుణము. అందుకని సగుణాన్ని చెప్పినప్పటికీ నిర్విశేష బ్రహ్మ నిరూపణందే తాత్పర్యము. నిర్విశేష బ్రహ్మ ప్రతిపాదక విచారం ఆరంభించుటకు ఈ అధికరణం. ఇప్పుడు ఈ అధికరణాన్ని ఎందుకు చెప్పారు అంటే సగుణ బ్రహ్మని చెప్పడానికి కాదు, నిర్గుణ బ్రహ్మని చెప్పడానికి చెప్తారు ఉంటాడు. ఎలాగా అది మళ్ళీ ఇప్పుడు మనం 12 నుంచి 19 వరకు సూత్రాలు చూసాం. ఆ సూత్రాలన్నీ మళ్ళీ చెప్పి ఇక్కడ బ్రహ్మ నిరూపణము, ఆనందమయ శబ్దము జీవుడు, ఈ జీవుడికి ఆధారం బ్రహ్మ అన్నది మళ్ళీ చెప్తారు. అంటే ఆనందమయము బ్రహ్మ కాదురా, ఆనందమయము జీవుడు. అది ఆనందమయోభ్యాసాతన ఆనందమయ ప్రసంగంలో బ్రహ్మపుత్యం ప్రతిష్టాను స్వప్రధానంగానే ఇచ్చాడు బ్రహ్మోపదేశం. ఆనందమయ కోశంగా అవయవ రూపంగా బ్రహ్మోపదేశం కాదు. ఆనందమయ కోశానికి అవయవంగా బ్రహ్మను చెప్పలేదు. ఎందుకని? ఆ బ్రహ్మ లేదు అని ఎవడనుకుంటాడో వాడి అస్తిత్వము సమసిపోతుంది. ఆ బ్రహ్మ అస్తిత్వం స్వీకరించిన వాని ఉనికి ఉండదు. స్వీకరించని అని ఉండాలి. స్వీకరించని వాని ఉనికి ఉండదు. స్వీకరించిన వాని ఉనికి ఉంటుంది. స్వీకరించని వాని యొక్క అస్తిత్వం సమసిపోవును. బ్రహ్మపదమును మాటలు ప్రయోగించి ఆనందమయ శబ్దం ద్వారా స్వతంత్రంగా బ్రహ్మను చెప్పింది. వికార శబ్దాన్ని చేరిన ప్రాచుర్య ఉచ్చ శబ్దం అర్థం అవయం. స్వతంత్రంగా బ్రహ్మోపదేశం ఎట్లుగును అవయ ప్రసంగంలో పఠించినప్పటికీను ఉచ్చ శబ్దం అవయ అర్థం కాదు. బ్రహ్మపుత్యం ప్రతిష్ట అన్న చోట
అవయముతో పాటు ప్రతిష్టా శబ్దం ఆధారం అర్థం కలదని కూడా వినిపించుతుంది. ఉచ్చ శబ్దం అర్థం ఆధారం, సర్వాధారమని బ్రహ్మను ఉపదేశించింది. తద్హేతు వ్యపదేశాచ నామరూప ప్రపంచం కారణంగా చెప్పుట వలన ఉచ్చ శబ్దం అర్థం ఆధారం. తస్య బ్రహ్మణ హేతు వికారం అన్నిటికీ కారణము. ఇది ఉపదేశం చేశారు. ఇదం సర్వము సృజత బ్రహ్మణ, ఆ బ్రహ్మని వికారాలన్నిటికీ కారణం. వికారం అంటే ఏమిటి? ఈ ప్రపంచం అంతా, ఈశ్వరుడు, హిరణ్య గర్భ బ్రహ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, జగత్తు అంతా ఇదంతా వికారము. వికారం అన్నట్టుకి కారణముగా ఉపదేశించింది. ఇప్పుడు చెప్పాను జన్మాద్యస్యత అని. ఇదం సర్వం అసృజత. ఆ పరమాత్మ పరిపూర్ణ సంసారము కారణం. ఆనందమైన వికారము, వికారములకి కారణం బ్రహ్మ, కానీ ఆనందమయ కోసం వికారం. ఆనందమైన వాడు సంపూర్ణ నిమిత్తం కారణము బ్రహ్మమే. మాంత్రవర్ణికమేవ గీయతే. ఉచ్ఛవాక్యములో ప్రధానంగా బ్రహ్మమునే చెప్పింది. ఆనందమయ కోశావయంగా కాదు. సత్యం జ్ఞానవంతం బ్రహ్మను మంత్రవాక్యములో ఏ బ్రహ్మమును ప్రతిపాదించిరో బ్రహ్మపుత్యమని బ్రాహ్మణ వాక్యంలో స్వతంత్రంగా బ్రహ్మను చెప్పింది. బ్రహ్మపుత్యం ప్రతిష్ట అన్నిటికీ ఆ పరమాత్మ అని చెప్తారు. మంత్ర బ్రాహ్మణుడు ఏకార్థం చెప్పలేను. నేతరో అని ఉపపత్తే. వీడి నేత ఇతర అన్నప్పుడు అక్కడ వాడు జీవుడని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆనందమైన కాదు. ఆనందమైన పుత్యములో ప్రధానంగా ఆనందమయ కోసం ఎందుకు చెప్పడం లేదనినా అనుపపత్తి. ఇతర ఆనందమయ కోసం కనుక జీవనించడం ప్రతిపాదించడం లేదు. తస్య ప్రియమేవ శిరః, ప్రియమేవ శిరః మోదో దక్షిణపక్ష ప్రమోద ఉత్తరపక్ష ఆనందమయ ఆత్మ బ్రహ్మపుత్యం ప్రతిష్ట అని ఆనందమయ కోశాన్ని తైత్రీయంలో వ్యాఖ్యానం చేశారు. అది పక్షిరూప కల్పన. శిరస్సు, కుడి రెక్క, ఎడమ రెక్క, మధ్య శరీరము, తోక. శిరస్సు ప్రియము, మోదము దక్షిణ పక్షము, దక్షిణము, అలాగే ఒక రెక్క మోదము, ఇంకొకటి ప్రమోదం. మోదో దక్షిణ పక్ష. ఆనంద ఆత్మ బ్రహ్మపుత్యం ప్రతిష్ట. బ్రహ్మము ఆధారం. ఇప్పుడు అవయవాలు చెప్పారు. ఏమి చెప్పారు? ఆనందమయ కోశాన్ని చెప్పారు. అవయవాలున్న ఆనందమయ కోశంతో ఉన్న జీవుడు సృష్టికర్త ఎలాగవుతాడు? అందుకని బ్రహ్మపుత్యం ప్రతిష్ట అని చెప్పినప్పుడు ఈ ఆనందమయ కోశానికి ఆధారం పరబ్రహ్మ. అందుకని ఇప్పుడు ఉపక్రమ ఉపసంహారాలు చూడాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పాడు. ఆ బ్రహ్మ గురించి మొత్తం అంతా సబ్జెక్ట్ చెప్పాలి, కానీ మధ్యలో జీవుణ్ణి ఆనందమయ కోశాన్ని తీసుకొచ్చి చెప్పకూడదు, పిచ్చివల. అందుకని స్వతంత్రంగా బ్రహ్మ. వేద వ్యపదేశాచ ఆనందమయ కోశం నిరూపితం కాదు. ఎందుకని? రసహ్యేవా ఆనందీ భవతి. ఇప్పుడు ఒక్క జీవుడే ఆనందాన్ని అనుభవించట్లేదు. యావత్ ప్రపంచము సుషుప్తిలో
ఆ బ్రహ్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. భేద విపదేశం వల్ల స్వతంత్రంగా చెప్పట్లేదు. స్వతంత్రంగా జీవుడు చెప్పట్లేదు కనుక బ్రహ్మోపదేశం. పొందబడేది బ్రహ్మ, పొందేవాడు జీవుడు. పొందేవాడు జీవుడు కనుక అది ఆనందాన్ని పొందుతాడు అని చెప్పారు. ఏది ఆనందమేమో అది అందరికీ ఆనందం ఇస్తుంది అని చెప్పారు. కనుక అందరికీ ఆనందాన్ని ఇచ్చేది అది పరబ్రహ్మ అవుతుంది, కానీ జీవుడు కాదు. వాడికే ఆనందం ఉండదు. లేచిన దగ్గర నుంచి ఏడుస్తూ ఉంటాడు, అది అయిపోయింది ఇది అయిపోయిందని. ఇంకేం ఆనందం ఇస్తాడు వాళ్ళకాడు? అది కామార్చన అనుమానాపేక్ష. ఇప్పుడు సరే ఆనందమేమో నువ్వు జీవుడు కాదంటావు, బ్రహ్మపుత్రం ప్రతిష్ట, ఈ ఆనందమయ కోశానికి ఆధారం బ్రహ్మ, అన్నిటికీ ఆధారం బ్రహ్మ, అన్నిటికీ కారణం బ్రహ్మ అని చెప్పావు. కానీ మా ప్రధానం అన్నిటికీ కారణం తోస్తుంది అంటాడు. అప్పుడు కామార్చన అనుమానాపేక్ష. అనుమానము ద్వారా చెప్పబడే సాంఖ్యుల ప్రధానము కాదు. ఎందుకని? కామార్చ తో కామేత అని చెప్పారు కనుక. ఆనందో బ్రహ్మేతి విజానాత్. ఆనందమునకు బ్రహ్మత్వమును చెప్పిరో అట్లే ఆనందమయత్వముతో కూడిన బ్రహ్మత్వమును అనుమానించవచ్చు కదా. ఆనందో బ్రహ్మేతి విజానాత్. బ్రహ్మ ఏమిటంటే సంపూర్ణ ఆనందం. ఈ ఆనందము మా ప్రధానం చెప్పచ్చు కదా అంటాడు. కామ్యేది కామ. ఆనందాన్న చోట మహత్పత్యం వినట్లేదు. ఆనందో బ్రహ్మేతి విజానాత్ అన్న చోట ఇక్కడ ఆనందమయాన్ని మహత్ ప్రత్యయం లేదు. ప్రియము, ప్రమోదములు, మోదము ఇవి వినిపించట్లేదు. ఆనందం బ్రహ్మమైన, ఆనందమే బ్రహ్మ అని అనుమానం ద్వారా చెప్పవసరం లేదు. ఆనందమయము బ్రహ్మని చెప్పక్కర్లేదు. శుద్ధ ఆనందమే బ్రహ్మం. ఆనంద ప్రాచుర్యము ఉంటే వాడికి బాగా సుఖం ఎక్కువగా ఉంది అంటే కొంచెం దుఃఖం కూడా ఉందన్నమాట. ఆనందమయంలో వికారార్థం వల్ల మైట్ ప్రత్యయం ఉపయోగించారు కనుక ఆనందమయము బ్రహ్మము కాదు. అస్మిన్నస్య తద్యోగం శాస్తి. నీ ప్రధానం చెప్తే నీ జగత్ ప్రధానంతో ఏకమైతే ముక్తి రాదురా బాబు. అందుకని బ్రహ్మ చెప్పారంటాడు. ఉచ్యవాక్యం ద్వారా చెప్పుకున్న బ్రహ్మమును బాగుగా తెలుసుకున్నా ఆనందమయ జీవుడు బ్రహ్మను పొందును. ఆనందమయ జీవుడు ఆనందాన్ని పొందుతాడు. బ్రహ్మ యదా హేవశే తస్మిన్ అదృశ్య అనాత్మే నిరుక్తే నైలేనే అభయం ప్రతిష్టాం విందతే. ఈ లక్షణాలు ముందు కూడా చెప్పాడు. ఆత్మతో అభేద జ్ఞానం పొందిన జీవుడు ఈ చెప్పిన బ్రహ్మ లక్షణాలతో అభేద జ్ఞానాన్ని, అభేద అనుభవ జ్ఞానాన్ని పొందితే అప్పుడు వాడికి భయం లేదు. బ్రహ్మను తెలుసుకునే వారికి బ్రహ్మభావాపతి చెప్పేది. ఆనందమయం ప్రతిపాద్యం కాదు. ఆనందమయం కోసం చెప్పాలంటే ఇంత పెద్ద పుస్తకం రాయాల్సిన అవసరం ఏముంది? 5 కోశాలు ఉన్నాయి. 5 కోశాల్లో ఆఖరి ఆనందమయ కోశము ఆ జీవుడు అయిపోయింది. ఆనందమయం ఆధారమైన విశేష బ్రహ్మం ప్రధానము. ఆనందమైన బ్రహ్మము అవయము కాదు. ఈ విధంగా ఈ ఆనందమయాధికరణము నిరూపించారు. అంటే వాడు ఆనందమే కోశం బ్రహ్మం అంటాడు సిద్ధాంతి. ఆనందమే కోశము, ఆనందమే కోశానికి బ్రహ్మ ఆధారము.
కనుక ఉపక్రమ ఉపసంహారాలు చూస్తే బ్రహ్మ గురించి చెప్పారు, ఆనందమయ కోశాన్ని చెప్పలేదు. కనుక ఆనందమయ కోశము బ్రహ్మము కాదు.